Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఏపీ సీఎం సిబిఎన్ గారు అమరావతి కోసం ఇప్పటిదాకా తీసుకున్న ల్యాండ్ సరిపోదన్నట్టు ఇంకా 40,000 ఎకరాలు కావాలి అని చెప్పేసి పిలిపించారు కదా. దానికి ఇప్పుడు టీడీపీ ఎక్స్ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆయన చేతులెత్తి మరీ దండం పెట్టి ఫార్మర్స్ అందరికీ దయచేసి ఇవ్వకండి, ఇస్తే ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ నష్టపోతారు అని చెప్పేసి ఫార్మర్స్ అందరికీ పిలిపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నటువంటి రైతు సోదరులుంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి, ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారు. ఎందుకు ఈ ఎపిసోడ్లో ఆయన చూపించే 7 రీజన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, కళ్ళు చెదిరే నిజాలు ఆయన బయట పెట్టారు. అమరావతికి సంబంధించి పోలేడన్ని నిజాలు, కుండబద్దలు కొడతా కళ్ళు చెదిరే నిజాలు. నిజంగా మీరు వినండి, చాలా షాక్ అవుతారు. అసలు ఇవి బయట కూడా ఎక్కడ చాలా మంది చేయట్లా. ఈవెన్ ఇన్ఫాక్ట్ అసలు వైసీపీ వాళ్ళు కూడా ఈ పాయింట్స్ ఎక్కడ బయటికి తీసుకొస్తున్నట్టు నా నోటీస్కి రాలా. అలాంటివన్నీ ఈయన బయట పెట్టారు. సార్ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, సార్ మీరు ఇన్ని రోజులు సైలెంట్గా ఎలా ఉన్నారు? ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకొని కూడా ఎలా ఉన్నారు? పాపం వెయిట్ చేసి ఉన్నారేమో. లిమిట్ ఉంటుంది కదా ఎవరికైనా. ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఆయన పేరుకే 8 years అట్లా రఫ్లీ అలా కనిపిస్తారు. కానీ ఈ జమానా కన్నా ఎంతో అడ్వాన్స్డ్గా థింక్ చేస్తా, డేటా బేస్డ్గా సైంటిఫిక్ లిటరేచర్ని కోట్ చేస్తా, ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఆ కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకొని మరీ ఆయన ఈ 7 నిజాలు బయటపెట్టారు. ఈయన అప్రోచ్లో కనీసం ఒక 2% అన్న సిబిఎన్ గారికి ఉంటే, సిబిఎన్ గారు ఏపీని 2014 to 19 ఇంకెక్కడికో తీసుకెళ్లిపోయి నిజంగా డెవలప్ చేసేవాళ్ళు. ఇక్కడ ఒక హైలైట్ ఏంటి అంటే, హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ టీడీపీ సపోర్టర్. ఆయన మాటల్లోనే ఆయన చివరి శ్వాస దాకా టీడీపీ అభిమానిగానే ఉంటాను అని చెప్పిన ఆయన ఇప్పటికీ హీజ్ అ స్ట్రాంగ్ టీడీపీ సపోర్టర్ అండ్ హీజ్ ప్రో అమరావతి, నాట్ యాంటీ అమరావతి. ఇలాంటి వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన అదే స్టాండ్ మెయింటైన్ చేస్తా అమరావతికి సంబంధించి ఈ 7 నిజాలు ఎందుకు ఇలా బయటపెట్టారు అండ్ ఎందుకని అమరావతి రైతులందరినీ దండం పెడతా మరి ల్యాండ్స్ ఇవ్వకండి, ఇస్తే ఇప్పటిదాకా నష్టపోయిన దానికన్నా ఎక్కువ నష్టపోతారు అని చెప్పేసి ఆయన ఎందుకు అన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది అమరావతి లొకేషన్. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు అమరావతి లొకేషన్ అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళ సపోర్టర్స్ అందరికీ అనిపించినా కూడా ఎందుకు బయట పెట్టలేదో ఆయన మాటలను విందాం. రాజకీయ పార్టీలు కూడా కొన్ని విషయాల్లో అది పొరపాటు అని తెలిసినా మనం కాదు అంటే ఆయన ఏదో చేస్తానంటే మనం వద్దన్నని జనంలో అనుకుంటారేమో అనే మేమాంసతో మాట్లాడతలా. నాకు ఏంటంటే సంతోషం, మా బాబురావు ఆయన మాతో ఈ అమరావతి భూముల విషయంలో మాతో కలిసి వచ్చాడు. అంటే మేమేమన్నా ఉంటే అసలు మామూలుగా అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిని నూజివీడు, ఆగిరిపల్లి ఆ మధ్యలో కనుక డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో పెట్టేసి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైతే ఈ డిగ్రేడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని మేము ఇస్తాము, అభ్యంతరం లేదనేది చెప్పినటువంటి విషయం. గన్నవరం ఎయిర్పోర్టు, నాగార్జున సాగర్ రైట్ కెనాలు, ఆ తర్వాత సరే పట్టు అది కూడా వచ్చినాయి అనుకోండి. ఈ రకంగా ఫౌండేషన్స్ విషయంలో కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ పెడతంలో కరకట్టకి పక్కన 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు తుళ్ళూరు నుంచి పెనుమాకు వచ్చేటటువంటి రహదారి అయితే ఉందో దానికి కృష్ణానదికి మధ్యలో ఉన్నటువంటి ఆ జరీబు భూములు ఏటా కూడా 3-4 పంటలు పండేటటువంటి భూములు 364 పచ్చగా కలకల్లాడుతా బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలోనే అత్యంత సారవంతమైనటువంటి పంజాబ్, హర్యానాలో కన్నా కూడా అత్యంత సారవంతమైనటువంటి భూముల్ని అవి వదిలేసేయండి బాబు. అవతల మెట్ట పొలంలో తుళ్ళూరు నుంచి దానికి దక్షిణ పక్కన ఉన్న దాంట్లో 10-12 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా అంటే వినిపించుకోకుండా నదీముఖ అభివృద్ధి అనేటటువంటిది మైండ్లో పెట్టుకుని తీసుకున్నాడు. కానీ నేను చెప్తున్నా, అది సాధ్యపడదు. ఖచ్చితంగా కృష్ణా కరకట్ట నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూమిలో బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప వేరే రకంగా అభివృద్ధి చేయడానికి వీల్లేదు అనేది ఎన్విరాన్మెంటల్ కమిటీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్ అయినటువంటిది ఉంది. ఏమన్నారు దాంట్లో? మీరు నేను ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయము అటువంటి దానికి సంబంధించినవి తప్ప వేరే చేయకూడదని. చూసారా, నూజివీడు, ఆగిరిపల్లి మధ్యన పెడితే ఆయన చూపించే టెక్నికల్ మెరిట్ చూడండి. ఫారెస్ట్ ఏరియా, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా అక్కడ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఇవ్వడానికి కూడా ఆ క్లియరెన్సెస్ ఈజీగా ఉంటాయి. నాగార్జున సాగర్ రైట్ కెనాల్, మన గన్నవరం ఎయిర్పోర్ట్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పినా కూడా ఆయన ఎందుకు పక్కన పెట్టేశారు? నదీ తీర ప్రాంతంలో ఆయన డెవలప్మెంట్ కోరుకున్నారంట, ఫేర్ ఎనఫ్. కానీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పింది ఏంటి? నది నుంచి 2 to 3 కిలోమీటర్స్ దాకా
బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్ప మిగతావి ఏవి కట్టడానికి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా డిక్లేర్ చేశారు. సిబిఎన్ గారు ఇలాంటివి పెట్టుకొని, ఇంత ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ ఏరియాని పెట్టుకొని అలాంటి లొకేషన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారేంటి సార్? అక్కడికి వచ్చే జనాలు వాళ్ళ పెట్టుబడులు ఉంచడానికా ముంచడానికా? సిబిఎన్ సార్, మీరు మీ టీం పెద్ద ఆయన చెప్పేవి గనక మీరు ఖండించకపోతే, మీరు యథాతథంగా మెయింటైన్ చేసే సైలెన్స్ నే సార్ చెప్పే విషయాలకు కూడా మీరు మెయింటైన్ చేస్తే చాలా తప్పు చేస్తున్నట్టు. ఆయన చాలా టెక్నికల్లీ ఎయిర్ టైట్ ఆర్గ్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు అయినా సైలెంట్ గా ఉంటే నమక్ మే కుచ్ కాలా హే అని చెప్పేసి మేము అర్థం చేసుకోవాల్సిన మేము అర్థం చేసుకుంటాం. ఇంకా ఆయన చెప్తారు చూడండి, సెకండ్ పాయింట్, సంపద సృష్టికి తుమ్మ చెట్లుకి ఎలాంటి లింక్ ఉందో ఆయన మాటలో వినండి. మేము లోకడ కూడా సజెస్ట్ చేసాం. ఏమనంటే, ఇచ్చింది రైతులు, అక్కడ ఉన్నదంతా వ్యవసాయ కార్మికులు. ఇప్పుడు ఇచ్చిన భూములకి రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. అందరూ ఎమ్మటే కట్టరు, టైం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళనే కూరగాయలు పండించుకుంటారో, లేకపోతే అరటి తోటలు వేసుకుంటారో, లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారో, లేకపోతే కోళ్ళను పెంచుకుంటారో. ఆ రకమైన పర్మిషన్ ఇవ్వండి అంటే అది కూడా చేయలా. చివరికి ఇంగ్లీష్ కర్రతమ్మ చెట్లు పెరిగిపోయి అవన్నీ కట్టేస్తానికి ఇప్పుడు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా మైండ్ సెట్ మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 40 కోట్లు తుమ్మ చెట్లు పీకేస్తానికి అంటే ఇంకెక్కువ అయిందనా ఏంటి మీ అభిప్రాయం? అంటే ఆ రకంగా ఆ కర్రతమ్మ చెట్లు, ఆ పిచ్చి కంపంతా పెరగడానికి అవకాశం కలిగింది అనే దానికోసం నేను చెప్పాను. ఆయన చెప్పింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిబిఎన్ గారు గ్యాప్ దొరికితే వాళ్ళ ఐఏఎస్లకి, గవర్నమెంట్లో ఉన్న ఐఏఎస్లకి, నెక్స్ట్ వాళ్ళ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అంతా సంపద ఎలా సృష్టించాలో కొత్త కొత్త మార్గాలు ఆలోచించండి, క్రియేటివ్ గా థింక్ చేయండి, ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటారు. నిజంగా వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్ ఉంటే, సంపద సృష్టించే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ముందు ఉన్నది వాడుకోవడం, ఉన్న రిసోర్సెస్ ని బెస్ట్ గా ఎలా వాడుకోవాలి అనే లక్షణం వాళ్ళకు ఉంటది. అవునా? ఆ పెద్ద ఆయన చెప్పినట్టు అక్కడున్న ల్యాండ్ ని ఇప్పుడు ఎలా వాడుకోవాలి, ఇంకా టైం పడుతుంది కదా డెవలప్ అవడానికి. అప్పటిదాకా రైతులకి అక్కడ నుంచి రెవెన్యూ పొటెన్షియల్ వస్తున్న దాన్ని ఎందుకు ఆపాలి? వెల్త్ జనరేషన్ క్రియేట్ చేయొచ్చు కదా, సంపద సృష్టి అక్కడ జరుగుతుంది కదా. అలాంటి దాన్ని ఆపేయడం ఏంటి? అక్కడ తుమ్మ చెట్లు పెరిగితే 40 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ మనీని బర్న్ చేసి ఆ తుమ్మ చెట్లు తీర్చడం ఏంటి? అసలు ఏంటి సార్ ఇది? మీరు సంపద సృష్టిస్తానంటే ఎవరైనా ఎలా నమ్మాలి? అసలు మీకు సంపద సృష్టికి లింక్ ఏంటి సార్? అసలు మీకు డెవలప్మెంట్ కి లింక్ ఏంటి? అసలు ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి? అండ్ సార్, మీరు సంపద సృష్టించే ఐడియాలు ఏమైనా ఉంటే చెవులోకి వచ్చి చెప్పండి అన్నారు కదా. చెవులో చెప్పమని మీరు ఎందుకు చెప్పన్నారో మాకు తెలియదు, కానీ ఈయన దగ్గర టన్నుల కొద్దీ సైన్స్ బేస్డ్ టెక్నికల్ ఎయిర్ టైట్ పాయింట్స్ ఉన్నాయి. మీ ప్రతాపం ఏమైనా ఉంటే ఇక్కడ చూపించండి. నవ్వుతున్నారు సార్ బయట. పైగా మీ దగ్గర స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసిన లోకేష్ గారు కూడా ఉన్నారు. దేనికి సార్? ఏం చేసుకోవడానికి? ఉన్న చోట రూపాయి పోకుండా ఏం చేయాలి, ఉన్న రిసోర్సెస్ని బెస్ట్ వేలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చేతకానప్పుడు దేనికి సార్ స్టాన్ఫర్డ్లో ఎంబీఏలు? మూడో రీజన్, అమరావతి మనకి తెల్లారు లెగిస్తే 3 ఏళ్ళు అయిపోద్ది అని చెప్తున్నారా? కానీ అదంతా ఫాల్స్. అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? కుర్చీలోంచి కింద పడకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమంటాడు పొగులూరు నారాయణ, మినిస్టర్ నారాయణ కానీ, చంద్రబాబు కానీ చాలామంది 3 ఏళ్ళలో అయిపోతుంది. ఇదివరకు చేయలే, అట్లా పెట్టండి. ఇప్పుడైనా చెప్తున్నా? నో. గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాంట్లో 3 దశలలో అభివృద్ధిని చేయబోతున్నాము, 35 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు 3 ఏళ్లలో అయిపోతుందనేటటువంటి ఒక తప్పుడు సమాచారము, తప్పుడు అభిప్రాయాన్ని, పొరపాటు అభిప్రాయాన్ని ప్రజలకి పెట్టడం కరెక్టా? ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ధరలు పెరగవు, భూముల రేట్లు. ఇప్పుడు కొత్తగా ఇంకా అమాయకత్వంలో ఉండి భూములు ఇస్తే వాళ్ళకి ఇంతకన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ఆయన చూసారా డేటాతో ఎంత రీసెర్చ్ చేసుకుని ఆ సూచనలు చేస్తున్నారు? అమరావతి అనేది 3 ఏళ్ళు కాదంట, 35 ఏళ్ళు పట్టిద్దంట. మీకు తెలుసా ఈ విషయం? నాకు ఈయన సార్ చెప్పేదాకా అమరావతి కంప్లీట్ అవ్వడానికి 30 ఏళ్ళు పడుతుంది యాజ్ పర్ ద ప్లాన్ అని గవర్నమెంట్, సిబిఎన్ గారి గవర్నమెంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన విషయం నాకైతే తెలియదు. నేను పొద్దున్న లెగిస్తే 3 ఏళ్ళు అమరావతి అయిపోద్ది అని చెప్పి టమ్కే ఇస్తున్నారు కదా, అదే నిజం అనుకుంటా ఉన్నా. అండ్ ఆయన చెప్పేది కూడా ఎంత ప్రాక్టికల్ చూడండి. 3 ఏళ్లలో అయిపోద్ది అంటే 4th ఇయర్ నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరికైనా చదువులకి ఆ ల్యాండ్ అవసరమైద్దో, లేదా పెళ్లిళ్ళకి అవసరమైద్దో, లేదా ఇల్లు కట్టుకొని రిటైర్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టుకొని ఉందాం అనుకున్న వాళ్ళకి 3rd ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి 4th ఇయర్ నుంచి ప్లాన్స్ ఉంటాయి కదా. మరి 3 ఏళ్ళు కాదు 35 ఏళ్ళు పడుతుంది డెవలప్ అవడానికి అంటే పాపం వాళ్ళకి రేట్లు ఎక్కడ వస్తాయి? పాపం వాళ్ళని బొక్కబోర్లో పడేస్తున్నట్టు కదా. 35 ఏళ్ళ నాకైతే ఒక సామెత గుర్తొస్తుంది, బాగా నమ్మిన వాళ్ళనే మోసం చేయగలరు అనే సామెత ఉంటుంది కదా. ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయిలేండి కోట్స్. కానీ పాయింట్ ఏంటంటే బాగా నమ్మించి 3 ఏళ్ళు అని చెప్పేసి కమిట్ చేయించి
4th ఇయర్ నుంచి పాపం వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా 32 ఏళ్ళు వెయిట్ చేయాలా? ఇదా గవర్నమెంట్కి ఉన్న ప్లాన్? మరి ఇది చెప్పకుండా 3 ఏళ్ళు అయిపోద్దని చెప్పి టమ్కే ఇస్తున్నారు ఏంటి? 4th రీజన్, ఇక్కడైతే మనకి సిబిఎన్ గారు హిస్టరీ కూడా తెలుస్తుంది చూడండి. సిబిఎన్ గారు అమరావతిలో నవనగరాలు అని చెప్పి టూరిజం కోసం 11,500 ఎకరాలు ఇయర్ మార్క్ చేశారా? ఆయన అసలు ట్రాక్ రికార్డ్ ఏంటో సార్ చెప్తున్నారు, ఒకసారి వినండి. అంతకుముందు ఉండవల్లిలో అనుకుంటాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా టూరిజం కోసం అని చెప్పి ఒక 13 ఎకరాలు 23 ఎకరాలు ఎంతో ఎక్విజిషన్ కోసం పెడితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇది చాలా అన్యాయం, అక్రమం, టూరిజం కోసం అని చెప్పి పచ్చని పట్టబలాలు తీసుకుంటారా, ఇది దుర్మార్గం, మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని మాట్లాడింది పెద్ద మనిషి. ఇప్పుడు ఈ నవనగరాల్లో టూరిజం కోసం ఎంత పెట్టారో తెలుసా అండి? 11,600 ఎకరాలు పెట్టారు. నేను చెప్తాను కాదు, మీరు సిఆర్డీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 11,600 ఎకరాలు అసలు అవసరమా? బోర్డు ఎంత మిగులుతుంది కదా, మిగిలినప్పటికీ కూడా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన, దీన్ని తప్పనిసరిగా విరమించాల్సిన అవసరం ఉంది. సిబిఎన్ గారు ఒక ధీమా ఉంటుందేమో కదా, అసలు అప్పుడు ఎవరో నేను పాత రోజుల్లో చేసిన ఎవరు గుర్తుంటాయి, వాళ్ళు ఎవరు చెప్తారు ఈ రోజుల్లో అని చెప్పేసి చాలా సాలిడ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారేమో. సార్ నీట్ గా సిబిఎన్ గారి కాన్ఫిడెన్స్ మొత్తం తీసొత్తలు పడేశారు. నెక్స్ట్ అయితే 25,000 కోట్లు ఎలా వేస్ట్ చేస్తున్నారో 5th పాయింట్ చూడండి. అసలు రైతు భూమి అనే లెక్కే లేదు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కోదాడ సూర్యాపేట మీదుగా మనకు బెజవాడ నుంచి మద్రాసు వెళ్తుంది, ఇటు బందర్ వెళ్తుంది. ఓకే, ఆల్రెడీ గొల్లపూడి శివారు సూరాయపాలెం నుంచి వెంకటపాలెం మీదుగా బ్రిడ్జి కట్టేశారు, నది మీద రాజధానిలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచి చిన్నగా హైదరాబాద్కి ఒకే లైన్, ఇదివరకు అమరావతి నుంచి బెంగళూరు, హైదరాబాద్ అమరావతి నుంచి బెంగళూరు స్ట్రైట్ లైన్ అని ఇదివరకు పాట పాడారు. ఇప్పుడు కొత్తగా అమరావతి నుంచి హైదరాబాద్కి ఈనాడుగా ఆయన ఒప్పుకోవడం 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటిది అది ఉండగా, ఆల్రెడీ ఉండే హైవేని చాలా చోట్ల 6 లైన్ చేసి ఉంది, ఇంకా కొన్ని చోట్ల చేసి లేని దాన్ని 6 లైన్ చేయడానికి ఆల్రెడీ నేషనల్ హైవే ఒప్పుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇతని యొక్క ఈ పిచ్చి ఆలోచనలకి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని 135 అడుగులకే పరిమితం చేయడానికి, వాళ్ళు పునరావాసానికి రూపాయి ఇవ్వకుండా తప్పుకుంటానికి, ఇది ఒప్పుకున్న తర్వాత రేపు దాని విషయంలో అయితే నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే కానీ అడగడానికి అధికారం ఎక్కడ ఉంది? ఇంకా ఆయన బాధ చూడండి. రైతుల భూములు అంటే అసలు లెక్కే లేదు. ఆల్రెడీ విజయవాడ నుంచి అన్ని మేజర్ సిటీస్ కి కనెక్టివిటీ ఉండి నేషనల్ హైవేస్ కూడా అంత నీట్ గా ఉంటే, విజయవాడ టు హైదరాబాద్ ఎన్నో చోట్ల 6 లైన్ ఆల్రెడీ చేసి ఉంటే, మిగతా చోట్ల కూడా 6 లైన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇస్తే, అమరావతి నుంచి స్ట్రైట్ గా వెళ్ళడానికంట మిగతా సిటీస్ కి 25,000 కోట్లు. అసలు పబ్లిక్ మనీ అంటే ఎంత లెక్కలేనిదనం. వీళ్ళ పర్సనల్ డబ్బులు అయితే ఇట్లా చేస్తారా? నెక్స్ట్ 6th మెట్రో డబుల్ డెక్కర్ రైల్ గురించి జరిగే విన్యాసాల గురించి చెప్తారు చూడండి. చాలా మంది విజయవాడ మెట్రో కావాలి, వైజాగ్ మెట్రో కావాలి అని చెప్పేసి అదేదో డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే చేతిలో పెట్టేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఒకసారి ఆయన చెప్పేది వినండి. అవసరం లేకపోయినా మెట్రో సంగతి ఆయన చెప్పాడు. వాళ్ళ హైదరాబాద్ మెట్రోకి ఎట్లా నడుస్తుంది తెలుసా అండి? 6,500 కోట్లు నష్టంలో నడుస్తుంది. చెన్నై మెట్రో కూడా దాదాపు 4,000 కోట్లు నష్టంలో నడుస్తుంది. ఒక్క బెంగళూరు మెట్రో మాత్రం కొద్ది లాభాల్లో నడుస్తూ ఉంది. అంటే అటువంటి పెద్ద నగరాల్లో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్గా నష్టం వచ్చినా అర్బన్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రభుత్వాలు ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి చేస్తారు తప్ప, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి మెట్రో పాలసీ ఏదైతే ఉందో అంటే తప్పనిసరిగా ఒక ప్రైవేట్ ఎంటిటీయే ముందుకు రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ 10% మాత్రమే సబ్సిడైజ్ చేస్తుంది. ఈ ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ ముందుకు వచ్చినప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే పెట్టాలో దాంట్లో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చెరిసగం భరించాలి అనే ఒక కొత్త విధానం పెట్టిన తర్వాత ఈ విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో రైలు అయినా అక్క ఆరాటమే కానీ బాగా బతకడనే సామెత ఎట్లా ఉందో ఈ బావుడు కిందసారి 5 ఏళ్లలో చూసాం. ఆర్డీఓని, తహసీల్ కలెక్టర్ని, బందర్ బెజవాడ రోడ్లో ఎక్విజిషను, విశాఖపట్నంలో మెయిన్ రోడ్డు ఎక్విజిషన్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే తంతు జరుగుతుంది. కానీ నో ప్రైవేట్ ఎంటర్ప్రీనియర్ విల్ కమ్ ఫార్వర్డ్ టు టేకప్ మెట్రో రైల్ ఇన్ ఐదర్ విజయవాడ ఆర్ విశాఖపట్నం. వాళ్ళు ఆల్రెడీ మనకి వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. ఈస్టర్న్ బైపాస్ పెట్టడానికి నేషనల్ హైవే వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ. అట్లాగే నిర్మాణూరు దగ్గర నుంచి మన బాబు జగజీవన్ రామ్ గారి స్టాచ్యూ మీదుగా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఒక రోడ్డు మీద మళ్ళీ పైన ఒక రోడ్డు అక్కడ పివి నరసింహారావు రోడ్డు ఎట్లా బెజవాడలో హైదరాబాద్లో ఉందో అట్లా లాంగ్ పైకి పెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ అట్లా కాదు, దాని మీద మెట్రో నడిపించాలంట. డబల్ డెక్కర్ మెట్రో రైలు ఈ రకమైనటువంటి ఇదంతా చేస్తా చాలా మెట్రో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్.
వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. అంటే ఈ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ వేసి అదానికి వచ్చే ఆలోచన జరుగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ 8 లైన్ రోడ్, మళ్ళీ ఇంకా సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ఆ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఈ వీళ్ళ దీంట్లో బాగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కండిషన్స్, ఎన్విరాన్మెంట్ కమిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఇవన్నీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉండాలి. విన్నారా? అక్క ఆరాటమే కానీ బావ బతకడం అన్నట్టు. అసలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పాపులేషన్ ఎంత, ఆ సిటీ రెవెన్యూస్ ఎంత, విజయవాడ, వైజాగ్ సైజ్ ఎంత, వాటి రెవెన్యూస్ ఎంత, అసలు మెట్రో దీని గురించి డిస్కషనే వేస్ట్. అసలు లాస్ట్ 7th అయితే చూడండి, దానివల్ల రియల్ ఎస్టేట్ న్యాచురల్గా ఆర్గానిక్గా ఎదగాల్సిన రియల్ ఎస్టేట్ కూడా దెబ్బపడే పాయింట్ చూడండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు భారతదేశంలో అత్యంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు గారే పెట్టాడు హైదరాబాద్లో, 158 కిలోమీటర్లు. ఇప్పుడు మనకి ఇక్కడ 1 లక్ష జనాభా ఉన్న అమరావతికి 189 కిలోమీటర్లు పెట్టాలంట. 140 మీటర్ల ఎడల్పులో 8,500 ఎకరాలు తీసుకోవాలి రైతుల దగ్గర నుంచి. ఇట్లా రైతు దగ్గర నుంచి భూమి తీసుకోవడం అంటే అసలు సులుసూత్రంగా ఉంది. ఏమాత్రం కూడా ఇప్పుడు ముత్తాతల టైం నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఆ విధంగా తీసుకోవటము అత్యవసరంగా తప్పనిసరి అయితే తప్ప తీసుకోకూడదు అనేటటువంటి ఒక ప్రాథమిక ఆలోచనే లేదు. ఎంతసేపు కూడా తీసుకోవడం కొన్ని లక్షల ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ నిన్న విశాఖపట్నంలో ఆర్థిక ఏదో వ్యవహారం అంట, కొత్తగా 1,00,000 ఎకరాలు తీసుకోవాలంట మళ్ళీ అక్కడ. ఈ విధంగా తీసుకుని ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. తప్పనిసరిగా రాజకీయ పార్టీలే కాదు, తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోరేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచవలసిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఇప్పటికే మనం చాలా నష్టపోయాం విభజించబడి. ఇప్పుడు మళ్ళీ ఈ పిచ్చి ఆలోచనతో ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, అమరావతి అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పటికి ఇంకా 40,000 ఎకరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నటువంటి రైతు సోదరులు ఉంటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇవ్వమాకండి, ఇస్తే మీరు నష్టపోతారు, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ నష్టపోతారని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఆయన బాగా చూసారా? రైతుల దగ్గర భూమి అనేది ఎంత కేర్లెస్ గా కనిపిస్తుందో వీళ్ళకి. తాత ముత్తాతల నుంచి వచ్చే ల్యాండ్స్ ని ఎంతో అత్యవసరం అయితే తప్ప అడగకూడదు అనేది లేకుండా ఎంతసేపు తీసుకోవడం అనే రందిలో ఉన్నారు ఈ గవర్నమెంట్ అని చెప్తా, చేతులెత్తి దండం పెడతా ఇంకా ల్యాండ్ అడుగుతున్నారు, ఇవ్వకండి, ఇప్పటికే మోసపోయిన దానికన్నా ఎక్కువ మోసపోతారు అని చెప్పి ఫార్మర్స్ అందరికీ, అమరావతి ఫార్మర్స్ అందరికీ ఆయన అప్పీల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎన్ని వింత మీకు ఏమనిపిస్తుంది? ఆయన నోటికి ఏదొస్తే అది చెత్తా చెదరం, ఒక డేటాబేస్ లేకుండా, సైంటిఫిక్ స్టడీ లేకుండా, ఇండియన్ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోయారు అనిపించిందా? లేదా ఆయన రేజ్ చేసిన కన్సర్న్స్ సెన్సిబుల్గా ఉన్నాయి అని కనుక మీకు అనిపిస్తే కామెంట్స్లో ప్లీజ్ క్లారిఫై అని చెప్పి మనం మెన్షన్ చేద్దాం. అది చూసి సీబెన్ గారు ఆయన టీం నిజంగా రెస్పాండ్ అవుతారేమో. లెట్స్ టేక్ అవర్ ఛాన్సెస్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.